రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఉందో దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను అర్ధాంతరంగా అర్థం లేకుండా నిలిపివేసినటువంటి పనులన్నీ కూడా సాఫీగా కొనసాగించాలి. అది గౌరవ భవన నిర్మాణాలైనా సరే, అది గొర్రెల పంపకమైనా సరే, నాణ్యమైన చేప పిల్లలేసేదైనా సరే, బీసీ గురుకులాలను మరి చక్కగా నిర్వహించడమైనా సరే, ప్రభుత్వం మారినంత మాత్రాన పథకాలు ఆపితే ఇబ్బంది పడేది ప్రజలు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున ఇవాళ బీసీలందరూ కూడా కదిలినారు. బహుజనులందరూ కూడా కదిలితే మరి ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం ఇవాళ ఒక ట్రైలర్గా శాంపుల్గానే చూపిస్తూ ఉన్నాం. దీని తప్పకుండా సినిమా అన్నది మీకు 3వ తారీఖు నాడు, జనవరి 3వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ప్రదర్శిస్తాం. మా డిమాండ్లను యథాతథంగా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, జై తెలంగాణ.